వేసవి తాపం సెగలు రేపుతోంది. ఏప్రిల్లోనే భానుడు భగభగలాడుతుంటే మే నెల పరిస్థితి ఏంటోనని సామాన్యులు హడలిపోతున్నారు. అయితే ఏసీలు కూలర్లు లేకపోయినా మీ ఇంటిని ఏసీ గదిలా చల్లగా మార్చుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. దీనికోసం ముందుగా మీ ఇంటి పైకప్పుపై వైట్ రిఫ్లెక్టివ్ పెయింట్ వేయండి. ఇది 90% సూర్యరశ్మిని వెనక్కి పంపి ఇంటిని చల్లబరుస్తుంది. కిటికీలకు మందపాటి ముదురు రంగు కర్టెన్లకు బదులు లేత రంగు కాటన్ కర్టెన్లు వాడటం వల్ల గాలి ప్రవాహం సులభంగా జరుగుతుంది. గదుల్లో కలబంద, స్నేక్ ప్లాంట్స్ వంటి ఇండోర్ మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో ఆక్సిజన్ పెరిగి సహజమైన చల్లదనం వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణ బల్బుల కంటే ఎల్ఈడి బల్బులు వాడటం బెటర్. ఎందుకంటే పాత బల్బులు విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి. సోఫా కవర్లు, బెడ్షీట్ల విషయంలో సిల్క్ జోలికి వెళ్లకుండా 100% నూలు వస్త్రాలనే ఎంచుకోండి. అలాగే పగటి పూట కిటికీలు మూసి ఉంచి సాయంత్రం వేళల్లో తెరిస్తే బయటి వేడి లోపలికి రాకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పులతో కరెంటు బిల్లు ఆదా చేయడమే కాకుండా మండు టెండల్లోనూ మీ ఇల్లు హాయిగా ఆహ్లాదకరంగా మారుతుంది.